నేపథ్యంలో ఈరోజు తెలంగాణలో బీసీ బంద్కు పిలిపిస్తున్నప్పుడు చాలా చోట్ల షాపులు ఓపెన్ చేసి ఉంటాయి, అనేక వ్యాపార కార్యాలు ఓపెన్ చేసి ఉంటున్నాయి. దయచేసి అంటున్నాం, మీకు స్వచ్ఛందంగా మీరు బంద్ పాటించండి. అనేక విషయాల్లో రోడ్లు నిర్మానుషంగా ఉన్నాయి అనేక బంధులకి. కానీ ఈ రోజు బంధుకి రోజు ఎట్లా ట్రాఫిక్ నడుస్తుందో ఈ రోజు కూడా నడుస్తుంది. మీరు స్వచ్ఛందంగా బంద్ చేయండి. రెండోది ఇంకోటి కోరుతున్నాం మీ ద్వారా, కార్యకర్తలకి మధ్యలో అనుసంధానం లేకుండా పోయింది. ప్రజలు పిలిపించారు, కింద ప్రజలు ఉన్నారు, కానీ మధ్యలో క్యాడర్ లేదు, మధ్యలో కార్యకర్తల సైన్యం లేదు. అందుకని ప్రజలే కార్యకర్తలుగా మారండి. ఇప్పుడు అర్జెంటుగా ప్రజలే కార్యకర్తలుగా మారి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఎట్లాగో స్వచ్ఛందంగా బంద్ చేయరు. వాళ్ళ బంధుల పిలుపులకేమో మనం డెడికేట్ అయ్యి నాశనం కావాలి. మనం పిలిపిస్తే మాత్రం వాళ్ళు బంద్ చేయట్లేదు. కాబట్టి ప్రజలే కార్యకర్తలుగా మారండి. పైన ఉండి ఇద్దరు ముగ్గురు పిలిపించి కింద ప్రజలు స్పందించారు, మధ్యలో కార్యకర్తలు లేదు. కానీ ఇప్పుడు ప్రజలే కార్యకర్తలుగా మారి ఈ బంద్ని సంపూర్ణ విజయవంతం చేసి మన నిరసనని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి. మళ్ళొక్కసారి కోరుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ జీవోలకి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సద్దులు మోసినటువంటి మామూలు బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఖరి మారాలి. 9వ షెడ్యూల్ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద యుద్ధం చేసే బీసీ నాయకులనే ఇక్కడ నాయకత్వంగా పరిగణలోకి తీసుకుంటామని మరొకసారి హెచ్చరిక చేస్తున్నాం.